హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరిమైన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు 19వ రోజుకి చేరుకుంది. రోజు రోజుకి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం నిన్న రాత్రి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ముసాద్ మరియు ఇజ్రాయెల్ సైన్యం కలిసి ఇరాన్ పై టార్గెటెడ్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలకమైన నేత అలీ లరిజానీ మృతి చెందినట్లు ఇరాన్ ధృవీకరించింది. అలీ లరిజానీ ఇరాన్ లో సాధారణ నాయకుడు కాదు. ఆయన యుద్ధ వ్యూహాలు, విదేశాంగ విధానం, ఇంటెలిజెన్స్ మీద మంచి పట్టుంది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దగ్గరగా ఉండి కీలక నిర్ణయాల్లో సహాయపడేవారు. ఒకవైపు వ్యూహాత్మకత ఆలోచనతో, మరోవైపు రాజకీయ నిర్ణయాలు రెండింటిని సమన్వయం చేయగలిగిన వ్యక్తి. ఇటీవల జరిగిన పరిణామాలలో గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేయాలని సూచించిన వ్యూహంలో లరిజానీ పాత్ర ఉందని వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ప్రభావాన్ని తగ్గించడానికి ఆ ప్రాంతాన్ని అస్థిరం చేయాలని ఆయన ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ దాడి ఎలా జరిగిందనేది మరో కీలక ప్రశ్న. సమాచారం ప్రకారం టెహరాన్ లోని ఓ సీక్రెట్ లొకేషన్ లో జరుగుతున్న సమావేశంపై ముందుగానే ముసాద్ కు సమాచారం అందింది. ఈ ఆధారంగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పిన్ పాయింట్ స్ట్రైక్ చేసింది. ఈ దాడుల్లో ఆయనతో పాటు ఆయన కుమారుడు, భద్రతా సిబ్బంది మరికొందరు కూడా మరణించారు. లరిజానీ మరణం ఇరాన్ కు పెద్ద నష్టమని చెప్పాలి. అయినా కానీ దేశం వెంటనే బలహీనపడదు. ఎందుకంటే ఇరాన్ సైనిక వ్యవస్థ, ముఖ్యంగా ఐఆర్జీసీ యూనిట్లు స్వతంత్రంగా పనిచేసేలా నిర్మించబడ్డాయి. అయితే వ్యూహాత్మకత స్థాయిలో ఒక ఖాళీ మాత్రం ఏర్పడిందనే చెప్పాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని వర్గాలు చెప్తున్నట్లు ఇరాన్ నుండి వచ్చే ప్రతిస్పందన మరింత తీవ్రమైన దాడులకు సిద్ధమవుతుందని సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో మరియు ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఈ హత్య ద్వారా ఇరాన్, అమెరికా మధ్య సంభావ్య చర్చలను అడ్డుకోవాలని, యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో మరో ఫ్రంట్ లో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో తరచు దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇది డూరెన్ లైన్ వివాదం మరియు టీటీపీ ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నారు అని ఇరువైపుల నుంచి పరస్పర దాడుల వల్ల యుద్ధానికి ఎస్కలేట్ అయ్యింది. కాగా పాకిస్తాన్ ఈ రంజాన్ సమయంలో ఇటీవల కాబుల్లో ఓ మెడికల్ ఫెసిలిటీ పై జరిపిన ఎయిర్ స్ట్రైక్ లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ దాడిలో కనీసం 400 మంది మరణించారు అండ్ అంతేకాకుండా 200 మందికి పైగా గాయపడ్డారు అని ఆఫ్ఘనిస్తాన్ తెలుపుతుంది. కాగా బాధితుల్లో చాలా మంది సివిలియన్స్ లైక్ పిల్లలు, మహిళలు ఉన్నారనే ఆరోపణలు. ఆఫ్ఘనిస్తాన్ అధికారులు దీన్ని వార్ క్రైమ్ అని, హాస్పిటల్ ని టార్గెట్ చేయడం ఏమిటి అని ఆరోపిస్తున్నారు. యాక్టివిస్టులు, మీడియా దీన్ని ఖండిస్తుంది. అండ్ ఎప్పట్లానే పాకిస్తాన్ ఈ ఆరోపణలు తిరస్కరిస్తుంది. సివిలియన్ క్యాజువాలిటీ ఉద్దేశపూర్వకం కాదు అని, ఇది ఆఫ్ఘన్ లోని ఉగ్ర స్థావరాలపై టార్గెటెడ్ ఆపరేషన్స్ అని మరొక ఉగ్ర దేశమైన పాకిస్తాన్ మనకు చెబుతుంది. తాలిబాన్ ప్రతీకారంగా డ్రోన్ దాడులు, ఆర్టిలరీ, మోటార్ ఫైర్, గ్రౌండ్ ఫైటింగ్, బోర్డర్ పోస్టులపై అటాక్లు చేసింది. కాగా దీంతో వేలాది మంది డిస్ప్లేస్ అయ్యారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం 1 లక్షకు పైగా ఆఫ్ఘన్ లో మరణించినట్లు అండ్ 10,000 మంది కంటే ఎక్కువ పాకిస్తాన్ లో మరణించినట్టు యుఎన్ ప్రకటించింది. అంతేకాదు యుఎన్ అండ్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ సివిలియన్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసి ఇది చాలా సీరియస్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ గా మారుతుంది అని డిఎస్కలేషన్ కోరుతున్నారు. యుద్ధం ఇంకా బార్డర్ ప్రాంతాలకే పరిమితమై ఉంది, కానీ ఎస్కలేట్ అవుతుంది ఏమో అని భయం వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య డైలాగ్ లేదు. మెయిన్ గా పాకిస్తాన్ నో డైలాగ్ అంటుంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఒకేసారి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా రెండు ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటి అంటే, ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం అండ్ ఇంకెంత దూరం వెళ్తుంది? ఇది పరిమిత యుద్ధంగానే మిగులుతుందా, లేక పెద్ద స్థాయి ఘర్షణగా మారి వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా అనేది రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇంత దూరం వచ్చారు అంటే నా రీసెర్చ్ మరియు నా అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా. సరే, మరి మనం నెక్స్ట్ మొన్న జరిగిన ఆస్కర్స్ గురించి మాట్లాడుకుందాం. 98వ ఆస్కర్స్ మార్చి 15న జరిగాయి. ఈ సెరమనీలో ఆస్కర్ విన్నర్ అండ్ స్పానిష్ యాక్టర్ అయిన జావియర్ బార్డ్మన్ మరియు ప్రియాంక చోప్రా కలిసి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం అవార్డ్ ను ప్రదానం చేయడానికి స్టేజ్ మీదకి వచ్చారు.
కాగా స్టేజ్ మీదకి వచ్చిన హావియర్ బార్డ్మాన్ మైక్ దగ్గరికి వచ్చి సడన్ గా నో టు వార్ అండ్ ఫ్రీ పాలస్తీన్ అని చాలా లౌడ్ గా అరిచాడు. అతను వేసుకున్న టక్సిడో మీద నో టు వార్ మరియు పాలస్తీనా సపోర్ట్ చేసే పిన్ కూడా పెట్టుకొని వచ్చాడు. ఈ స్టేట్మెంట్ కి ఆడియన్స్ లో చాలా మంది హ్యూజ్ అప్లోస్ చేశారు. కాగా ప్రియాంక చోప్రా అతని పక్కనే నిలబడి ఉంది. ఆమె రియాక్షన్ స్మైల్ చేస్తూ హెడ్ నాట్ చేసింది అని అండ్ ఆల్సో ఆమె రియాక్షన్ చాలా న్యూట్రల్ అండ్ మైల్డ్ గా ఉంది. కాగా చాలా మంది హావియర్ కు సపోర్ట్ చేసి ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పాలస్తీనా సపోర్టర్లు. ఇంకొందరు ప్రియాంక రియాక్షన్ ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ప్రియాంక 2019లో బాలాకోట్ స్ట్రైక్ పైన ట్వీట్ చేసింది. కానీ ఇప్పుడు పాలస్తీన్ కి సపోర్ట్ చేయడం ఏంటి ప్రాబ్లం అని పాలస్తీన్ సపోర్టర్లు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అయితే జరిగిన అసలు విషయం ఏంటంటే ప్రేక్షకుల్లో ఒకరు ప్రియాంక ఐ లవ్ యూ అని గట్టిగా అరిచారు. దీనికి ప్రియాంక చోప్రా చాలా స్వీట్ గా చిరునవ్వుతో స్పందించి ఆ వ్యక్తికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. దీంతో కొందరు ప్రియాంకను సపోర్ట్ చేస్తూ ఆమె రియాక్షన్ చాలా క్యూట్ గా నాచురల్ గా ఉంది అని అన్నారు. ఆమె న్యూట్రల్ గా ఉండటమే సరి అయినది అని అన్నారు. మరికొందరు ముఖ్యంగా పాలస్తీనా సపోర్టర్లు ఆమెను విమర్శిస్తూ ఆమె యునైటెడ్ నేషన్ గుడ్ విల్ అంబాసిడర్ అయినప్పటికీ గాజా పాలస్తీనా విషయంలో మౌనంగా ఉందని, ఇలాంటి సమయంలో కూడా ఫ్యాన్స్ కి ఫ్లయింగ్ కిస్ ఇస్తుందని ట్రోల్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా హాలీవుడ్ లో పాలస్తీనా గురించి మాట్లాడిన యాక్టర్స్ ను ఫైర్ చేస్తున్నారని, ప్రియాంక అందుకే మౌనంగా ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరే మన నెక్స్ట్ టాపిక్ కూడా ఈ ఆస్కర్స్ గురించి. ఎస్, ఈ ఆస్కర్స్ లో మన ప్రముఖ తెలుగు దిగ్గజ నటుడైన కోట శ్రీనివాసరావు గారిని స్మరించారు. ఈ సెగ్మెంట్ లో ప్రతి సంవత్సరం గత సంవత్సరంలో మరణించిన సినీ ప్రముఖులను గుర్తించి గౌరవిస్తారు. కాగా కోట శ్రీనివాసరావు గారితో పాటు భారత సినీ ప్రముఖులైన బి సరోజాదేవి, మనోజ్ కుమార్ అండ్ ధర్మేంద్ర గారికి కూడా ఈ జాబితాలో ఉన్నారు. కోట గారు 2025 జూలై 13న 83 వయసులో కన్నుమూశారు. 40 ఏళ్ల కెరియర్ లో 750కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో విలక్షణ పాత్రలతో మెప్పించారు. నెగటివ్ రోల్స్ తో పాటు కామెడీ కూడా అద్భుతమైన టైమింగ్ ని చూపించారు. కాగా కోట గారికి పద్మశ్రీ అవార్డు మరియు 8 నంది అవార్డులు సాధించారు. ఈ గౌరవం ఆయన భారతీయ సినిమాకు చేసిన సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుగా భావిస్తున్నారు. తెలుగు సినిమాకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకం. ఇది కోట గారికి అసాధారణ నటనకు మరియు తెలుగు సినీ చరిత్రకు తగిన గౌరవం అని చెప్తున్నారు. ఇంత దూరం వచ్చారు కాబట్టి సరదాగా ఒక లైక్ కొట్టొచ్చుగా వీడియోకి. నెక్స్ట్ టాపిక్, వెరీ గుడ్ న్యూస్ ఫర్ క్రికెటింగ్ ఫ్యాన్స్. అంటే ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి కర్ణాటక ప్రభుత్వం నుంచి IPL 2026 మ్యాచ్ లకు చిన్నస్వామి స్టేడియంలో ఆడేందుకు అధికారిక అనుమతి లభించింది. ఈ అనుమతి మార్చి 16వ తారీఖున ఇవ్వబడింది. ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ స్టేడియం సేఫ్టీ చర్యలను మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్లను సమీక్షించింది. దీంతో మార్చి 13న మాక్ డ్రిల్స్ నిర్వహించిన తర్వాత ఈ ఆమోదం వచ్చింది. గత సంవత్సరం RCB విజయోత్సవాల సమయంలో జరిగిన దురదృష్టకర స్టాంపీడ్ ఘటన తర్వాత స్టేడియంపై తాత్కాలిక నిషేధం విధించబడింది. అయితే ఇప్పుడు ఫేజ్ 1 సేఫ్టీలను పూర్తయ్యాయి కాబట్టి ఫుల్ కెపాసిటీతో మ్యాచ్లను నిర్వహించవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. RCB 7 హోమ్ లీగ్ లో మ్యాచ్ లో 5 మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలో ఆడనున్నాయి. ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం మిగిలిన 2 హోమ్ మ్యాచ్లను రాయ్పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. అంతేకాదు RCB డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ మరియు ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇక సీజన్ ఓపెనర్ మార్చ్ 28న RCB వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ చిన్నస్వామి స్టేడియంలోనే జరగనుంది. సరే మరి ఈ మ్యాచ్ లో విన్నర్ ఓవర్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో గాయ్స్, మనం నెక్స్ట్ మాట్లాడుకునేది సీసీ కెమెరాస్ ఇన్ మెన్స్ వాష్రూమ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ పర్సన్ ఢిల్లీలోని ఒక వాష్రూమ్ లో కెమెరాలో చూశాక వీడియో తీస్తూ ఇలా అన్నాడు. ఈ వీడియోని మీరే చూడండి. क्या देख रहे हो आप लोग इस कैमरे में, और सर्विलांस कौन कर रहे हैं इस कैमरे की? मतलब बाथरूम में इस एंगल पे किसी कैमरे का कोई काम होता नहीं है. मुझे इसका काम बता दो क्या है. अगर ये चालू है तो ये सर्विलांस कौन कर रहा है? मेरा ये क्वेश्चन है आपसे. సరే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమో సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో రేపు కలుద్దాం. మరి బాయ్.